నిజమే మా ఇజం. నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం. అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం. ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తున్న ఛానల్ టీవీఎంపీ న్యూస్ ఛానల్. నమస్కారం, వెల్కమ్ టు టీవీఎంపీ న్యూస్. ఇక అప్డేట్ చూస్తే, మున్సిపల్ కార్మికుల రాష్ట్ర పిలుపు మేరకు పిడుగురాళ్ల ఐలాండ్ సెంటర్ వద్ద రిలే దీక్షల శిబిరం సిఐటి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి తెలగపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో 16 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేస్తామని, రిటైర్మెంట్ వయసు 60 సంవత్సరాలు పెంచుతామని, చనిపోయిన కార్మికులకు పరిహారంగా 2 లక్షల రూపాయలకు పెంపుదల, ప్రమాదవశాత్తు మరణించినటువంటి కార్మికులకు 5 లక్షల నుంచి 7 లక్షలు పెంచుతూ, అదేవిధంగా ఇంజనీరింగ్ కార్మికులకు సెమీ స్కిల్ ప్రకారం వేతనాలు అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, వారికి రావాల్సినటువంటి పరిహారం వెంటనే ఇవ్వాలని, యూనిఫామ్, సబ్బులు, నూనెలు, చెప్పులు ఇవ్వాలని, ఇంజనీర్ కార్మికులకు జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు ఇవ్వాలని, ఎన్ఎంఆర్ కోవిడ్ సమయంలో పనిచేసిన కార్మికులకు జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు ఇవ్వాలని తదితర డిమాండ్లను వెంటనే అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ ఇంజనీరింగ్ విభాగంలో మేము వర్క్ చేస్తూ ఉన్నాము. వేల తరబడి మేము తక్కువ జీతానికే వర్క్ చేస్తూ ఉన్నాము. మాకు కొంతమంది నైపుణ్యత కలిగినట్టు సర్టిఫికేట్ల ప్రకారం మాకు ఐటీఐ ఉన్న వాళ్ళు కూడా ఉన్నాము. మా దాంట్లో మా అందరికి సర్టిఫికేట్ ప్రకారంగా నైపుణ్యత కలిగిన వారికి అందరి స్కిల్లు, సెమీ స్కిల్లు జీతాలు మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము ప్రభుత్వాన్ని. అంతేకాక మా దగ్గర మేము టైంలో కూడా మాకు ఏం లేదండి. పైప్ లైన్ కనుక పగిలితే మేము ఇంజనీరింగ్ సెక్షన్ లో అందరం రైతురింబగులైనా సరే మేము పనిచేసి పిడుగురాళ్ళకు నీళ్ళు అందిస్తూ ఉంటాము. ఏ టైంతో మాకేం పని లేదండి. పైప్ లైన్ కనుక పగిలితే ఖచ్చితంగా వెళ్ళి మేము పని చేయాల్సిందే. ఊళ్ళో ప్రజలు ఇబ్బంది పడకుండా చేసే మాకు జీతాంగంలో మాకు అన్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాము. మాకు త్వరగా మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. వ్యాప్తంగా పారిశుద్ధ కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నా జరుగుతా ఉంది. దానిలో భాగంగా పిడిరాల పట్టణంలో కూడా ఈ రోజు ధర్నా చేయడం జరుగుతా ఉంది. వీరి యొక్క డిమాండ్లు ఏంటంటే, ముఖ్యంగా గత సంవత్సరం డిసెంబర్ 26 నుంచి జనవరి 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పారిశుద్ధ కార్మికులు 17 రోజుల పాటు సమ్మె చేశారు. ఈ సందర్భంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వం కొన్ని హామీలను ఇచ్చింది. ప్రతి కార్మికుడికి కూడా కనీస వేతనం 26,000 అమలు చేస్తామని, అదే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి, అదే రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు పెంచుతామని, స్కిల్డ్ సెమీ స్కిల్డ్ ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకు ఇస్తామని, ఇంజనీరింగ్ కార్మికులకు సెమీ స్కిల్డ్ అమలు చేయడం కోసం 9 మంది ఐఏఎస్ ఆఫీసర్ తోటి కమిటీ నియమిస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు తర్వాత కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చింది. ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ రోజు పారిశుద్ధ కార్మికుల డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని చెప్పి మేము కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ సమస్యలకి పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఆందోళనకి దిగుతామని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కనీస వేతనం 26,000 ఇవ్వాలి ఇంజనీరింగ్ కార్మికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టీవీఎంపీ న్యూస్.